దేవుడు జ్ఞాపకం చేసుకుంటే పెంట కుప్ప మీద ఉన్న అబ్రాం పాస్టర్ గారు ఈరోజు ఇక్కడ నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. నా లైఫ్ని ఒక 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తే నా లైఫ్లో ఎన్నో పోరాటాలు, కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖం, ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనే వాంఛ, చావును వెతుక్కుంటున్న రోజులు, విరక్తి, వేసారిపోవడం, ఎందుకు బతకాలని ఆశ, ఎన్నో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చూసి జీవితం మీద విరక్తి, ఫ్యామిలీ మీద విరక్తి, ఎన్నో పోరాటాలు, చనిపోదామని సూసైడ్ అటెంప్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఒక 25 years బ్యాక్ వెళితే నా జీవితం చెత్తగా దేనికి పనికిరాని స్థితిలో ఉన్న నన్ను నా దేవుడు, నా జీవితంలో ఉన్న ఆ చలమనే ఉగ్రతను దేవుడు తగ్గిపోయేటట్లు చేసి ఈరోజు హోసన్నా మినిస్ట్రీస్లో దేవుడు నన్ను ఇలాంటి ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు ఎక్కించాడు. ప్రైజ్ ది లార్డ్. వేవేల మంది ప్రజలకు దేవుని మాటలు ప్రకటించే సాధనంగా ప్రభు మార్చాడు. అలా మిమ్మల్ని కూడా దేవుడు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్ళబోతున్నాడు. ఇక ఉన్నతమైన స్థలముల మీద దేవుడిని ఎక్కించబోతున్నాడు. ఎక్కలేని ఎత్తైన కొండపైకి నా దేవుడిని ఎక్కించబోతున్నాడు. దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి దేవుడిని ఎక్కించబోతున్నాడు. ఎడ్యుకేషన్ విషయంలో, వ్యాపారం విషయంలో, కుటుంబ విషయంలో ఉన్నతంగా ఉండబోతున్నావు. తనండి ఉన్నతంగా ఉండబోతున్నాం అనండి చేతుల పైకి.